హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రేడబుల్స్. యూర్ విత్ సిఎస్ సాయిలక్ష్మి తోట. సో ఈరోజు మార్కెట్ ఎలా పర్ఫామ్ చేసింది అనేది మనం ఈ వీడియోలో అయితే అనాలిసిస్ చేద్దామండి. సో నిన్న చూస్తే మార్కెట్ కంప్లీట్ క్రాష్ అయిపోయింది. సో ఎందుకు అనేది కూడా మనం నిన్న వీడియోలో అయితే డిస్కస్ చేసుకున్నాం రీజన్స్. సో వన్ బీయింగ్ మేజర్ ట్రేడ్ డెఫిసిట్. సో ఇంపోర్ట్స్ ఎక్కువైపోయి మనకి అక్టోబర్తో కంపేర్ చేస్తే నవంబర్లో $10 బిలియన్ అయితే ఇంపోర్ట్స్ ఎక్కువైపోయింది. అండ్ ఇంకా యుఎస్ ఫెడరల్ రేట్ కట్స్ కోసం అయితే అనౌన్స్మెంట్ రానుంది ఈరోజు. సో అదే మొమెంటమ్ స్టిల్ కంటిన్యూ అవుతుందండి. సో నిన్న క్రాష్, ఈరోజు కూడా క్రాషే ఉంది మార్కెట్. అన్లెస్ అంటిల్ వి గెట్ announcement today, we can see further difference in the markets tomorrow. So ఒకసారి మన నిఫ్టీ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అయితే చూద్దాం. సో నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, ఐటీ నిఫ్టీ చూస్తే, సో ఫస్ట్ నిఫ్టీ 50 డిస్కస్ చేసుకుంటే నిఫ్టీ 50 24,198 దగ్గర అయితే క్లోజ్ అయిందండి. విత్ 137 పాయింట్స్ అయితే లాస్ అయింది. అండ్ నిన్న మనం చూస్తే 24,300 దగ్గర మనకి నిన్న క్లోజ్ ఉంది. సో ఈరోజు కూడా ఆల్మోస్ట్ అక్కడే ఓపెన్ అయినా కూడా ఫర్దర్గా ఫాల్ వచ్చింది. సో నిన్న మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఫర్దర్ ఫాల్ ఇలానే కంటిన్యూ అయితే ఎక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అని అయితే డిస్కస్ చేసుకున్నాము. సో అదే చూడండి, ఎగ్జాక్ట్గా మనం దీంట్లో 0% లెవెల్. సో 24,180 అయితే మనం స్ట్రాంగ్ ఇండికేషన్ ఇచ్చాము. బికాజ్ మన ఎక్స్పర్ట్ వ్యూ కూడా మనకి 24,200 రేంజ్లో అయితే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఇండికేట్ చేసింది నిన్న. సో ఒకసారి మనం క్యాండిల్ స్టిక్ వ్యూ చూద్దామండి. సో క్యాండిల్ స్టిక్ వ్యూ ఫర్ నిఫ్టీ 50 చూస్తే స్టిల్ ఆల్మోస్ట్ మార్కెట్ ఫాల్ అయినా అరౌండ్ 113కి 24,180 దగ్గర సపోర్ట్ తీసుకుంది అని ఇంకా చెప్పలేము. బట్ ఇక్కడ నుంచి అయితే ఫర్దర్గా డౌన్ అయితే రాలేదండి, అక్కడే కన్సాలిడేట్ అవుతూ ఉంది. సో ఇది నెక్స్ట్ టుమారో ఎట్లా కంటిన్యూ అవుతుంది అనేది అయితే మనము రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే ఆ కన్ఫర్మేషన్ కోసం. సో ఈరోజు నైట్కి వచ్చే అనౌన్స్మెంట్ విల్ డిసైడ్ రేపు అప్టర్న్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా, లేకపోతే అదేమైనా అడ్వర్స్గా ఇంపాక్ట్ అయితే ఫర్దర్గా డౌన్ఫాల్ కంటిన్యూ అవుతుందా అని అయితే రేపు మనకి తెలుస్తుంది. సో ఇన్ కేస్ ఇలానే మనకి ట్రెండ్ అయితే కిందకి బేరిష్ రెడ్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఇఫ్ ఎట్ ఆల్ మనకి ఇది నెగిటివిటీయే కంటిన్యూ అవుతుంది అనుకుంటే, సో ఏ లెవెల్ వరకు మనకి ఫర్దర్గా ఫాల్ ఉండొచ్చు, సో నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ ఏమై ఉండొచ్చు అనేది మనం చూసుకుంటే, సో సిన్స్ ఈరోజు నిఫ్టీ 50 24,200 దగ్గర క్లోజ్, దానికంటే కిందే క్లోజ్ అయింది కాబట్టి మన నెక్స్ట్ పొటెన్షియల్ సపోర్ట్ ఏమవుతుంది అంటే 23,895 అండ్ మిడ్ టర్మ్ వీక్లో చూసుకుంటే కూడా 23,933. సో దీస్ 2 పాయింట్స్ ఆర్ లైక్ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే ఇండికేట్ చేస్తున్నాయండి. సో అది రేపు మన అనాలిసిస్ వీడియోలో మార్కెట్ మూవ్ అయ్యే దాన్ని బట్టి రేపు డిస్కస్ చేసుకుందాం వెదర్ ఈ పాయింట్స్ రెస్పెక్ట్ చేసిందా లేదా. సో ఒకసారి విత్ దాట్ మనకి మేజర్గా మూవ్ అయిన కౌంటర్స్ చూద్దామండి ఈరోజు నిఫ్టీ 50లో. సో నిఫ్టీ 50 కౌంటర్స్ ఈరోజు 17 out of 50 ఆర్ పాజిటివ్, 33 out of 50 ఆర్ నెగిటివ్. సో 195 పాయింట్స్ అయితే లాస్ ఉంది. అండ్ ఇక్కడ మేము కొత్తగా ఈ ఫీచర్ తీసుకొచ్చామండి, సెక్టార్స్ అని. సో ఇక్కడే అట్ ఇన్స్టెంట్ గ్లాన్స్ అలాంగ్ విత్ స్టాక్స్ యూ కెన్ సీ విచ్ సెక్టర్స్ ఆర్ పర్ఫార్మింగ్ గుడ్, విచ్ సెక్టర్స్ ఆర్ నాట్ పర్ఫార్మింగ్ గుడ్ అనేది అయితే ఇక్కడ ఒక గ్లాన్స్లోనే మనకి ఆ విజిబిలిటీ అనేది వచ్చేస్తుందండి. సో ఈరోజు ఐటీ, ఫార్మా అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ కొంచెం పాజిటివ్గా ఉన్నాయి, రెస్ట్ ఆల్ సెక్టర్స్ అయితే నెగిటివ్ ఉన్నాయి. నిన్న వీడియోలో మనం చూసుకుంటే మాత్రం మొత్తం అన్ని సెక్టర్స్ యునానిమస్గా అయితే నెగిటివ్ సైడే ఎండప్ అయినాయి అండి. సో ఈరోజు ఒక న్యూస్ కూడా వచ్చింది, ఐటీ కంపెనీస్కి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఏఐ అనేది బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. సో చాలా ప్రాజెక్ట్స్ అయితే వాళ్ళకి వర్కౌట్ అయ్యేటట్టు అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని కూడా న్యూసెస్ వస్తున్నాయి. సో విత్ దాట్ ఐటీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇట్లానే స్ట్రాంగ్గానే ఉండేటట్టు అయితే కనిపిస్తుంది. సో దాట్స్ ఆల్ అబౌట్ నిఫ్టీ 50. సో మనం బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చూద్దాం ఎలా పర్ఫామ్ చేసింది అనేది. సో బ్యాంక్ నిఫ్టీ నిన్న మనకి 52,834 లెవెల్లో ఉందండి. సో ఈరోజు హ్యూజ్ లాస్, 695 పాయింట్స్ లాస్ అయిపోయింది బికాస్ ఆఫ్ ద సేమ్ రీజన్. సో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అప్డేట్ వస్తే మనకి వి విల్ సీ సమ్ డిఫరెన్స్ ఇన్ ద మార్కెట్స్ అన్లెస్ అంటిల్ వీఆర్ సీయింగ్ హ్యూజ్ క్రాష్ సిన్స్ ఎస్టర్డే. సో ఈరోజు చూస్తే 52
834 నుంచి 50 to 139 దగ్గర ఎండప్ అయింది. నిన్న మన వీడియోలో కూడా మనం ఇదే డిస్కస్ చేసుకున్నాం. నిన్న కూడా మనకి చార్ట్ మొత్తం డౌన్ ట్రెండే క్రాష్ చూపించింది కాబట్టి ఇన్ కేస్ ఆ ఫాల్ అలానే డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయితే ఏ లెవెల్ వరకు వెళ్తుంది అనేది మనం డిస్కస్ చేసుకున్నాం కదండి. సో ఒకసారి అదే చూసుకుంటే ఎగ్జాక్ట్గా మనం 0% అని చెప్పాము. దిస్ ఇండికేట్స్ ప్రీవియస్ వీక్ లో. సో ప్రీవియస్ వీక్ లో 50 to 264. సో ఈ జోన్ని దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది అని అయితే మనం నిన్న చెప్పాము. సో ఈరోజు యాక్చువల్లీ 50 to 139. సో ఈ జోన్ కిందకే స్లిప్ అయింది. సో ఒకసారి మనం చూడాలి రేపు ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది. సో డౌన్ ట్రెండే ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఇన్ కేస్ రేపు కూడా మార్కెట్ బ్యాంక్స్ ఇట్లే అడ్వర్స్గా కంటిన్యూ అవుతున్నాయి అనుకుంటే నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఏంటి? సో ఇక్కడ షార్ట్ టర్మ్ ట్రెండ్లో 51,624, మిడ్ టర్మ్ ట్రెండ్లో 51,716. సో ఈ 2 నంబర్స్ అయితే మనకి రేపటికి హ్యూజ్ సపోర్ట్ అయితే అవ్వచ్చు అని ఇండికేషన్ అయితే మనకి ఇక్కడ అర్థమవుతుందండి. సో ఇక్కడ మేము ఆల్ టైమ్ హై అనే ఫీచర్ తీసుకొచ్చాము, నిన్నటి నుంచి వచ్చింది ఫీచర్. సో ఇదేం ఇండికేట్ చేస్తుందంటే ఇప్పటి వరకు వచ్చిన ఆల్ టైమ్ హైకి కరెంట్ మార్కెట్ ఎంత వరకు డిస్టెన్స్లో ఉంది అనేది పర్సెంటేజెస్తో అయితే ఇండికేట్ చేస్తున్నాం. ఈ నంబర్స్ ఎప్పుడైనా టచ్ చేస్తుంది మార్కెట్ అంటే దెన్ ఇట్స్ ప్రాబ్లీ హై ఛాన్సెస్ టు రీచ్ టు ద ఆల్ టైమ్ హై విత్ దిస్ పర్సెంటేజ్ అని అయితే మనకి అర్థమవుతుంది. సో విత్ దాట్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీలో మూవ్ అయిన కౌంటర్స్ అయితే చూద్దామండి. సో బ్యాంక్ నిఫ్టీ రోజు జస్ట్ 2 out of 12 ఆర్ పాజిటివ్, 10 out of 12 విత్ 681 పాయింట్స్ అయితే హ్యూజ్ ఫాల్ వచ్చింది. అండ్ నెక్స్ట్ విల్ సీ ఐటీ. అండ్ బిఫోర్ దాట్ ఇక్కడ డే వైజ్ మనకి ఎట్లా స్టాక్స్ విజిబిలిటీ వస్తుందో సేమ్ మంత్ వైజ్ కూడా వీ కెన్ సీ. సో మంత్ అయితే న్యూట్రల్గా ఉందండి. అండ్ ఇయర్ వైజ్ చూస్తే బ్యాంక్ స్ట్రాంగ్గానే ఉంది, 7,000 పాయింట్స్ గెయిన్ అయింది. 7 స్టాక్స్ out of 12 ఆర్ డూయింగ్ గుడ్ అవుట్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ. సో విత్ దాట్ ఐఎమ్ మూవింగ్ టు ద ఐటీ నిఫ్టీ. సో ఐటీ నిఫ్టీ చూస్తే 45,526 దగ్గర క్లోజ్ అయింది విత్ 113 పాయింట్స్ అప్రిసియేషన్. సో ఐటీ నిఫ్టీ లాస్ట్ 2 weeks నుంచి హ్యూజ్ ర్యాలీ, హ్యూజ్ బులిష్ పర్ఫార్మెన్స్ అయితే చూపించిందండి. అండ్ నిన్న లాస్ట్ 2 days నుంచి ఐటీ కూడా ఫాల్ వచ్చింది. బట్ స్టిల్ మనం ఏమనుకున్నామంటే ఈ ఫాల్ చాలా టెంపరీ, లైక్ ఐటీ ఈ నిన్న 2 days జస్ట్ ఫాల్ ఉందని చెప్పి వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఐటీ ఫాల్ అవుతుందని అయితే అనుకోకర్లేదు. బికాజ్ మన ఎక్స్పర్ట్ వ్యూ ఏం ఇండికేట్ చేస్తుందంటే నిన్న కూడా ఈ లెవెల్స్ ఇండికేట్ చేసింది, లైక్ దీస్ ఆర్ సపోర్ట్ లెవెల్స్. యూజువల్గా రెసిస్టెన్స్ లెవెల్స్ రెడ్ కలర్లో ఉంటాయి, బట్ ఐటీ దీనికి ఎక్స్టెన్షన్లోనే పర్ఫామ్ చేస్తుంది కాబట్టి సో వీ సెడ్ ఐటీ వాజ్ స్టిల్ స్ట్రాంగ్ అని చెప్పాము. సో సేమ్ థింగ్ హ్యాపెనింగ్ టుడే ఆల్సో. సో ఐటీ స్ట్రాంగ్గానే పర్ఫామ్ చేస్తుందండి. సో ఒకసారి ఐటీ స్టాక్స్ ఎట్లా మూవ్ అవుతున్నాయి ఐటీ నిఫ్టీ ఒకసారి చూస్తే 6 out of 10 ఆర్ పాజిటివ్ విత్ 171 పాయింట్స్ కాంట్రిబ్యూటెడ్, 4 out of 10 ఆర్ నెగటివ్. సో మంత్ వైజ్ చూసుకుంటే 9 out of 10 ఆర్ పాజిటివ్, ఇయర్ వైజ్ చూసుకుంటే 8 out of 10 ఆర్ పాజిటివ్. సో ఐటీ చాలా బులిష్గానే కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇయర్ కూడా ఐటీ చాలా బాగా పర్ఫామ్ చేయడానికే స్కోప్ ఎక్కువ కనిపిస్తుందండి. ఎస్, విత్ దాట్ మనం ఇండిసెస్ ఎట్లా అయితే ఎనలైజ్ చేస్తున్నామో సేమ్ వే స్టాక్స్ కూడా ఎనలైజ్ చేయొచ్చు అని అయితే చెప్పుకుంటున్నామండి. సో యూజువల్గా మీ పోర్ట్ఫోలియోలో మీరు వాచ్ చేసే స్టాక్స్ మీరు మా కమెంట్ సెక్షన్లో షేర్ చేస్తే సో అవన్నీ ఒక ఎనాలిసిస్ వీడియో లాగా సేమ్ ఇండిసెస్ ఎలా ఎనాలిసిస్ చేస్తున్నామో స్టాక్స్ కూడా ఎనలైజ్ చేస్తామని చెప్పాము. సో నేను ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్కి ఒక రిక్వెస్ట్ వచ్చింది. సో సేమ్ వే ఒక 2-3 స్టాక్స్ కూడా అట్లా మనకి రిక్వెస్ట్ వస్తే అవన్నీ కలిపి ఒక సెపరేట్ వీడియో స్టాక్స్ ఎనాలిసిస్ ఇన్ ది సేమ్ వే అయితే ఒక వీడియో చేస్తామండి. సో ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు షేర్ ద స్టాక్స్ దట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. అండ్ ఇంకొక అప్డేట్ అండి, లాస్ట్ వీక్ మనం యూజువల్గా డైలీ అనాలిసిస్లో ఏదైనా ఒక మేజర్ అప్డేట్ ఉంటే దాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాం. సో దాట్ ట్రేడర్స్ అవని ఇన్వెస్టర్స్ అవని యూ కెన్ కీప్ ఏ వాచ్ ఆన్ ఇట్ అని చెప్పి. సో ప్రీవియస్ వీక్లో December 11th to 13th మనకి మొబిక్విక్ విశాల్ మార్ట్ అయితే ఐపీఓకి వచ్చినాయి అండి. సో దాని స్టేటస్ ఒకసారి మాట్లాడుకుంటే మొబిక్విక్ 279 రూపీస్తో ఇష్యూ ప్రైస్ వచ్చింది. సో ఈరోజు మార్కెట్లో లిస్ట్ అయిన రేట్ 442. సో ఇన్స్టెంట్గా ఇట్స్ హ్యూజ్ ప్రీమియం గెయిన్స్ అనమాట. సో సేమ్
బై విశాల్ మార్ట్ కూడా 33% ప్రీమియంతో అయితే మనకి అలాట్ అయింది ఎన్ఎస్సిలో. సో మీరు ఎంతమంది ఈ 2 IPOస్కి ట్రై చేశారు అండ్ ఎంతమంది మీలో లక్కీగా అలాట్మెంట్ అయ్యారు ఎవరైనా ఉంటే మనకి కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి. ఐ థింక్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాము. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. అలానే మీ థాట్స్ మాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. అలానే ఫీడ్బ్యాక్ ఏమైనా మీరు మాతో చెప్పాలి అనుకున్నా కూడా ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు షేర్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ అలానే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో రేపు ట్రేడింగ్ సెషన్లో అయితే మనం అనాలిసిస్తో మరొకసారి కలుద్దాం. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ.